అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నామని సుజనాదేవి గారు రచించిన తనదాకా వస్తే గాని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమైందిరా వెళ్ళిన పని? ఏమన్నారు డాక్టర్ గారు? అడిగింది వసుంధర ఆతృతగా. ఏం లేదు అంటూ నసుగుతున్న కొడుకు శివను ఏడుస్తూ లోపలికెళ్లిన శిరీషను చూడగానే విషయం అర్థమైపోయింది ఆమెకు. తెలిసిందిలే, ఈ జన్మలో పిల్లలు పుట్టే యోగం లేదు దీనికి. అందుకనే బుద్ధిగా మళ్లీ పెళ్లి చేసుకోరంటే డాక్టర్ దగ్గరికెళితే ఏ విషయం తెలుస్తుందని చావని ఆశతో ఊరుకున్నావు. తెలిసిందిగా, ఇంకేం చేస్తాం? మరో పెళ్లి చేసుకోక తప్పదు. ఇలా ఆమె వాక్ప్రవాహం సాగుతూనే ఉంది. లోపలికెళ్ళిన శిరీష కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఇందులో అసలు తన తప్పే ఉందని, ఆ భగవంతుడు తనకు అవకాశం లేకుండా చేస్తే దానికి తానెలా బాధ్యురాలవుతుంది? తన కళ్ల ముందే తన భర్తకు మరొకరితో పెళ్లి చేస్తే చూసి తను తట్టుకోగలదా? ఈ విషయంలో మాత్రం తాను స్వార్థపరురాలే. అసలు శివకు కూడా ఇష్టం లేదు. కాని తండ్రి లేనందుకు తల్లి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచింది కాబట్టి ఆమెకేమాత్రం కష్టం కలిగించడాన్ని, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయడాన్ని ఇష్టపడడు. ఆమె మాటకు ఎదురు చెప్పగలిగే ధైర్యం ఆయనలో లేవు. తమ పెళ్ళై 6 ఏళ్లైంది. ముసలి వయసులో చిన్నపిల్లలతో కాలక్షేపం చెయ్యాలని ఎవరికైనా అనిపిస్తుంది. తనకు మాత్రం చిన్నపిల్లలతో అమ్మ అనిపించుకోవాలని, వారి ముద్దు ముద్దు మాటల్ని ఆటల్ని చూడాలని ఉండదు. ఇలా ఆలోచిస్తున్న శిరీష బయట సందడిగా మాటలు వినబడటంతో కళ్ళు తుడుచుకుని హాల్లోకి వచ్చింది. హాల్లో ఆడపడుచు అనూష ఆమె భర్త రవితేజ కనిపించగానే పెదాలపై చిరునవ్వు పులుముకొని, ఇప్పుడే వచ్చారా అన్నయ్య? బావున్నావా అనూష అంటూ పలకరించింది. రవితేజకి అనూషకి పెళ్ళై 2 ఏళ్లయింది. చెల్లెల్లేని రవితేజకి అన్నయ్య అంటూ నోరారా పిలిచి ఆప్యాయంగా మాట్లాడుతూ కొసరు వడ్డించే శిరీష్ అంటే చాలా ఇష్టం. చెల్లెమ్మా అంటూ సొంత చెల్లెల్లా చూసుకుంటాడు. పండుగకు రమ్మని పిలవటం వల్ల వచ్చి పండుగ తర్వాత బలవంతం పైన 2 రోజులుండి వెళ్లిపోయారు. 1-2 నెలలు గడిచాయి. దాదాపుగా ఒక సంబంధం కుదిరినట్లే అనుకుంటున్న సమయంలో ఒకరోజు హఠాత్తుగా రిక్షా దిగుతున్న అనూషను చూస్తూ వసుంధర, సమయానికి వచ్చావమ్మా, నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను. అవును, ఒక్కదానివే వచ్చావు, అల్లుడుగారేరి అంటూ పలకరించింది వసుంధర. సమాధానంగా ఏడవటం మొదలు పెట్టేసరికి దెబ్బకు బెంబేలు పడిపోయింది వసుంధర. ఏంటే, ఏమైందే తల్లి? ఏవైనా గొడవలొచ్చాయా అంటూ ఆదుర్దా పడింది. ఎంత అడిగినా ఏడుపు మౌనమే సమాధానం అయ్యింది. 2 ఏళ్లైనా పిల్లలు లేరని తేజ వాళ్ళమ్మ తేజకి మన సంబంధం చూస్తుందంట. ఇది వినగానే షాక్ తగిలినట్లయి వెంటనే మాట్లాడలేదు వసుంధర. అనూష తండ్రి లేని పిల్ల. తనక వయసైపోయింది. ఎక్కువ కాలం బ్రతకదు. అబ్బాయి తను ఉన్నప్పుడు తన మాట తీసేయలేక ఎంత బాగా చూసుకున్నా తన లేకపోతే ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉంటుందా? ఏమిటి అపశృతి అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే గడిపింది. ఇలా అని ఇటు కొడుక్కి కోడలికి చెప్పలేదు. ఎందుకంటే నువ్వు చేస్తున్నదేమిటి అని అంటారు గనక. కూతురు చూసి గుండె తరుక్కుపోయింది. చివరకు తేజాను కలిసి ఎలాగో బ్రతిమలాడి ఆ ఉద్దేశం మాన్పించాలని నిశ్చయించుకుంది. సహజంగా అతను చాలా మంచివాడు. ఏదో తల్లి చెప్పిన మాటలు విని ఉంటాడు. తను చెబితే సర్దుకుంటుంది. ఇక ఈ విషయంలో జాప్యం చెయ్యవద్దనుకుని తెల్లవారే కూతుర్ని తీసుకుని బయలుదేరింది. ఇంటికెళ్లేసరికి ఇంట్లోనే ఉన్నాడు తేజ. అనూషను చూసి నవ్వుతూ, అత్తగారిని బావున్నారా అంటూ పలకరించాడు. మౌనంగా తలూపిందిగాని మాట పెగల్లేదు ఆమెకు. తర్వాత తేజతో, ఏంటి బాబు, మరో పెళ్లి అన్నారట? ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో గారాబంగా పెంచాను. తండ్రి లేని పిల్ల. ఎంతో గారాబం చేశారాయన. ఇంటి మహాలక్ష్మని కోరిందల్లా తెచ్చేవారు. అలాంటిది ఈ విషయం అసలు అది తట్టుకోగలదా? చూడండి, 2 రోజులకే లంకనాలు చేసిందాల్లా ఎలా అయిపోయిందో. దయచేసి ఆ ఆలోచన మానుకో బాబు. ఇప్పుడే ఏం వయసైపోయిందని? మీకన్నా పెద్దదాన్ని, నీకు దండం పెడతాను. ఒక్కసారి ఆలోచించు బాబు అంటూ నచ్చచెబుతున్న అత్తగారిని అన్ని మాటలు అననిచ్చి అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడు రవితేజ. అవునత్తయ్య, మీ కూతురులాంటి మనస్సే అందరి ఆడవాళ్ళదని మీకు తెలియదా? మీరు ఆడవారై ఉండి శిరీషను ఎందుకలా సాధించారు? అప్పుడివన్నీ గుర్తులేదా మీకు? కోడల్ని అన్నప్పుడు గుర్తుకురాని ఆవేశం కూతురి మాటలు వినగానే వచ్చిందా? 2 రోజులకి మీ అమ్మాయిని ఇలా అయ్యిందంటున్నారే, ఇన్నాళ్లుగా సాధిస్తుంటే శిరీష ఎలా అయిపోవాలి? కూతురికి ఒక నీతి, కోడలికి ఒక నీతా? ఇదెక్కడి న్యాయం? ఒకవేళ ఇదే శిరీషలో లోపం లేకుండా శివలోనే లోపం ఉంటే మీరు మీ కోడలు శిరీషకి వేరే అతనితో వివాహం చేసేవారా? అతనలా మాట్లాడుతుంటే అన్నీ నిజమే కదా. ఛ,
తనెంత తప్పుగా ప్రవర్తించింది అనిపించసాగింది వసుంధరమ్మకు. నాకింత ఆలోచన రాలేదు బాబు. నేనిలా ఆలోచించలేదు. నా కళ్ళు తెరిపించావు. నా కొడుక్కి మళ్లీ పెళ్లి చేయను అంటూ పశ్చాత్తాపంగా అంటున్న వసుంధరమ్మతో, మీరు మరోలా అనుకోకండి అత్తయ్య గారు. ఇది కేవలం నాటకమే. మొన్న పండక్కి వచ్చినప్పుడు చూచాయిగా విషయం తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు మీరు చూసిన సంబంధం తెలిసి ఈ ప్లాన్ వేసింది మీ కూతురే. మీ కూతురు నీరసంగా ఉండటానికి కారణం ఆమెకిప్పుడు 2వ నెల. మేమే 2 సంవత్సరాలు వద్దనుకున్నాం. పిల్లలు కావాలనుకుంటే అనాథ శరణాలయంలో వేల కొలది ఉన్నారు. వాళ్లంతా ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు. అందులో ఏ ఒక్కరిని తీసుకుని పెంచుకున్నా సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అభం శుభం తెలియని ఏ కల్మషాలు లేనివారికి నూతన జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు. ఏమంటారు అంటున్న రవితేజ మాటలకు ఆశ్చర్యానందాలతో మునిగిపోయిన వసుంధరమ్మ, చిన్నవాడివైనా మంచిగా బుద్ధి చెప్పావు. రేపే కొడుకు కోడలతో కలిసి అనాథ శరణాలయానికి వెళతాను. వస్తాను. అను, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అబ్బాయిని తీసుకొని 4 రోజులు ఉండడానికి రామ్మా. వెళ్ళొస్తాను బాబు. వెళ్ళొస్తాను వదినగారు అంటూ 2 శుభవార్తలు కోడలి చెవిలో వేయటానికి హడావిడిగా వెళ్లిపోయింది. వెళుతున్న ఆవిడని చూసి కథ సుఖాంతమైనందుకు మనసారా నవ్వుకున్నారు తేజ, అనుషలు. వెంటనే ఫోన్లో ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి లేచింది అనుష. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.